భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. డీజీపీగా రవి గుప్తాను కొనసాగిస్తోంది. అంజనీ కుమార్ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంతో రవి గుప్తాను తాత్కాలిక డీజీపీగా నియమించింది ఎలక్షన్ కమిషన్. అయితే రవి గుప్తాను డీజీపీగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగారు రవి గుప్తా. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మాజీ డీజీపీ అంజనీ కుమార్ను రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా బదిలీ చేసింది. అలాగే అంజనీ కుమార్కు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ పఠాన్ను, ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్ను, అలాగే తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష్ బిస్తును, జైళ్ల శాఖ డీజీగా డాక్టర్ సౌమ్య మిశ్రాను, సిఐడి అదనపు డీజీగా శిఖా గోయల్కు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పింది. అలాగే రైల్వేస్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ను నియమించింది. తెలంగాణ ఎస్పీఎఫ్ డీజీగా డాక్టర్ అనిల్ కుమార్ను నియమించింది. తెలంగాణ హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను కూడా నియమించిన పరిస్థితి, ఇన్ఫాక్ట్ బదిలీ చేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకసారి దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ముఖ్యంగా ఐపీఎస్ల బదిలీ జరుగుతుంది అనుకున్నారు. మహా అయితే ఒక 10 మందో లేకపోతే 5 నుంచి 15 మంది అనుకున్నారు, కానీ 20 మందిని ఐపీఎస్ల బదిలీ చేస్తుంది తెలంగాణ సర్కార్. ఏంటి దీనికి సంబంధించి ఏంటి కారణాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ, కొత్త ప్రభుత్వం మారినప్పుడు సాధారణంగా బదిలీల ప్రక్రియ ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వీళ్ళందరిపైన ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు ఎవరెవరైతే కీలకంగా మార్పులు చేర్పులు జరిగాయో, బదిలీలు అయ్యాయో, అంజనీ కుమార్ కావచ్చు, స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, సో వీళ్ళందరిపైన గతంలో ఐపీఎస్ ఆఫీసర్ల పైన ఛాలెంజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి బదిలీలు వేటు పడతా ఉంది. ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకి వీరు బదిలీలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు పూర్తి స్థాయి డీజీపీగా రవి గుప్తా నియామకం అందుకోవడం జరిగింది. ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి, జీవో. దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్తే ఏంటంటే, ఒకసారిగా సచిన్, ఈరోజు డీజీపీ రవి గుప్తాగా పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆయన పుట్టినరోజు ఈరోజు. సో ఆయనకు ఇది ఒక బర్త్డే గిఫ్ట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈసీ తాత్కాలిక డీజీపీగా నియమించింది ఆయనని. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రవి గుప్తాను పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించాలనేటువంటిది ఆయన బర్త్డే రోజు. ఈరోజు జీవో రావడం అనేది ఆయనకు బర్త్డే గిఫ్ట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మాజీ డీజీపీ అంజనీ కుమార్ ఆయన డైరెక్ట్ గా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికలు ఓట్ల ప్రక్రియకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి కాకముందుకే, ఆ సమయంలో ఈసీ వేటు వేసింది. ఓట్ల ప్రక్రియ కంప్లీట్ కాకముందుకే ఎలా కలుస్తారు అనేటువంటిది. సో ఆయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. తిరిగి ఏమన్నా ప్రభుత్వం మళ్ళీ నన్ను డీజీపీగా నియమిస్తుందేమో అనేటువంటి ఆశతో ఉన్నారు. కానీ ఆయనకు ప్రభుత్వం కనికరించలేదు. ఆయనను రోడ్ సేఫ్టీ అంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్ట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని రోడ్ సేఫ్టీ డీజీగా బదిలీ చేశారు. ఇక మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేయడం జరిగింది. అభిలాష్ గుప్తాను అడిషనల్ డీజీగా తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేయడం జరిగింది. ఈయన పైన కూడా ఆరోపణలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈయనను పోలీస్ అకాడమీకి పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల కింద అక్కడ బదిలీ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ అడిషనల్ డీజీగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఉమెన్ సేఫ్టీలో ఉన్నటువంటి శిఖా గోయల్ ని సిఐడి అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ భగవత్ ని రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. ఇది కూడా మనం చూడొచ్చు. మహేష్ భగవత్ సిఐడి చీఫ్ గా ఉన్నారు. గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సఖ్యతగా అనుకూలంగా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీళ్ళు ఆరోపణలు చేశారు. సో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. సో ఓవరాల్ గా ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ లోకి వెళ్తే, సత్యనారాయణ హెడ్ క్వార్టర్స్ సిఐడి డీజీగా కె రమేష్ నాయుడును బదిలీ చేస్తే, హెడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ గా బి సత్యనారాయణను బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఇక డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలంటూ శ్రీనివాసులకు ఆదేశాలు అంటే ఎవరిపైన ఆరోపణలు ఉన్నాయో, తీవ్రమైనటువంటి పోస్టింగ్ ఇవ్వద్దు అనుకున్నారు, వారు డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా కొంతమందికి ఆదేశాలు అందాయి. ఎస్ఐబి ఇంటెలిజెన్స్ డీజీగా సుమతి, ఐపీఎస్ ఆఫీసర్ సుమతి గారు తెలిసిందే, ఆమెకు డిఐజీగా ఇంటెలిజెన్స్ డిఐజీగా
ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ గా శరత్ చంద్ర పవార్ ని, హైదరాబాద్ మల్టీ జోన్ డిఐజీగా డాక్టర్ తరుణ్ జోషిని, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా విబి కమల్ హాసన్ రెడ్డికి పూర్తి అదనపు బాధలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈయన కమల్ హాసన్ రెడ్డి కరీంనగర్ కి సంబంధించినటువంటి సిపిగా ఉన్నారు. సో ఆయనను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా అదనపు బాధలు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్, తెలంగాణ పర్సనల్ ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా రమేష్ కు పూర్తి అదనపు బాధలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో చూస్తే కొద్ది మంది ఎవరైతే ఆరోపణలు చేశారో, ఛాలెంజ్ చేశారో వారందరిపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి ప్రాధాన్యత లేనటువంటి పోస్టులను ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 20 మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ అనేటువంటిది షాక్ అనే చెప్పాలి. ఇంకా బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది సచిన్. నెక్స్ట్ ఐఏఎస్ మళ్ళీ ఐపీఎస్ లకు సంబంధించిన బదిలీలు ఈ రోజు లేదంటే రేపు సాయంత్రానికి మళ్ళీ ఒక బదిలీకి సంబంధించిన ఒక జీవో వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ప్రభుత్వ వర్గాల్లో దీనిపైన చర్చ నడుస్తా ఉంది. రైట్, ఎగ్జాక్ట్గా. ఎందుకంటే తెలంగాణ డీజీపీగా అక్కడ రవి గుప్తాను నియమించడం, ఎందుకంటే మార్పులు ఉండకపోవచ్చు అనే కూడా ఒక ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఏంటి రవి గుప్తానే కొనసాగించడానికి కారణం ఏంటనుకోవచ్చు ఇక్కడ? రవి గుప్తా ఇంతకు ముందుకు ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగారు. రవి గుప్తా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా పెద్దగా అప్పుడున్న ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటిది గతంలో చర్చ జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చర్య తీసుకుందో అంజనీ కుమార్ పైన, డీజీపీ పైన, వెంటనే సీనియారిటీని బట్టి రవి గుప్తాకు అవకాశం కల్పించింది డీజీపీగా, తాత్కాలిక డీజీపీగా. కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం చాలా అనూహ్య నిర్ణయం అనే చెప్పాలి. అసలు డీజీపీగా రవి గుప్తాకు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దగా సత్సంబంధాలు కూడా లేవు. అసలు ఆయన పేరు ఊహలో కూడా ఊహాజనితం కూడా ఎప్పుడు కాలేదు. ఆయన పేరు ఉంటుంది కంటిన్యూ. కానీ ఈసీ నియమించింది కదా, కొత్త డీజీపీ ఎవరైనా వస్తారేమనేటువంటి చర్చ కొనసాగింది. కానీ చివరిలో కొత్త ప్రభుత్వం రవి గుప్తానే పూర్తి స్థాయి డీజీపీగా పూర్తి బాధ్యతలు అప్పచెప్తూ ఆయన బర్త్డే రోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది భారీగా చర్చ కొనసాగుతా ఉంది. అలాగే కొన్ని షికాగోయిల్ కావచ్చు, లేకపోతే సుమతికి సంబంధించి వీళ్ళందరూ కూడా మార్పుల్లో ఉండడానికి కారణం ఏమిటనుకోవచ్చు? కొద్దిమంది ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారనేటువంటి ముద్ర పడింది. ఆ టైంలో ముద్ర పడడమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న మంత్రులుగా పనిచేస్తున్నటువంటి చాలా మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు, బాధలు స్వీకరించినటువంటి వీళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొద్దిమంది అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. సో వీటన్నిటి ప్రభావం వీరిపైన పడింది అనుకుంటున్నారు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో సచిన్ ప్రభుత్వం అన్ని శాఖల పైన ఎంక్వైరీ చేయనుంది. అవినీతి అంశాలపైన ఎంక్వైరీ వేయనున్నట్టుగా తెలుస్తోంది. కొన్నిటిపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయనున్నారు. సో ఇప్పుడున్న టీం అంతా మారి కొత్త టీంను తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా దూకుడుగా కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వచ్చినప్పటి నుంచి వరుస భేటీలు, వరుస ట్రాన్స్ఫర్లు, ఐఏఎస్ ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు, నియామకాలు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. కొద్ది పైన వేటు. సో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీస్ 20 మంది ఒకటే రోజు ఒక్క జీవోతో 20 మంది పైన ట్రాన్స్ఫర్లు, బదిలీలు, కొత్త పోస్టింగ్లు. సో రేపు మళ్ళీ ఐఏఎస్లు, మరికొద్ది మంది ఐపీఎస్ ఆఫీసర్లకు, ఇంకా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వారిగా బదిలీల విషయం పైన పడింది. ఈ మొదటి టర్మ్ అంతా కూడా దాదాపు 2 నుంచి 3 నెలల లోపల పరిపాలనకు సంబంధించినటువంటి పూర్తి పట్టు బిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే. సో ఈరోజు 20 మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ, రవి గుప్తాకు పూర్తి బాధ్యత, ఇదంతా ఒక మార్క్, రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయంగా కనిపిస్తా ఉంది. త్వరలోనే మరికొన్ని బదిలీలు ఉండే అవకాశం ఉంది సచిన్. ఎగ్జాక్ట్లీ సివి ఆనంద్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం, ఎందుకంటే హైదరాబాద్ సిపిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనని ఎలక్షన్ కమిషన్ హోల్డ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత ఆయన ప్రస్తుతం హోల్డ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏసీబీ డీజీగా ఆయనని బదిలీ చేసింది. ఏంటి ఇన్ఫాక్ట్ సివి ఆనంద్ గురించి ఏంటి సంగతి? ఎగ్జాక్ట్లీ, ఆయన పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన కూడా ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకున్నారు. పెద్దగా ఆయనకు కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే వారు లేవనెత్తినటువంటి అంశాల విషయంలో కావచ్చు, ర్యాలీలు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, ఇంకా కొన్ని కంప్లైంట్ల విషయంలో కావచ్చు, ఎలక్షన్ కమిషన్ లో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తీరుతెన్నుల పైన కావచ్చు, కొన్ని విషయాలలో సహకరించలేదు అనేటువంటిది సాధారణంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉంటాయి. సివి ఆనంద్ చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, సీనియర్ అధికారి, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. సో ఆయనను పోలీస్ కమిషనర్ నుంచి
ఏసీబీ డీజీగా బదిలీ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఒక తమ మార్క్ పాలన పైన పట్టు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ పాలన పైన పట్టు బిగుస్తుంది అనుకోవచ్చు. ఇవన్నీ చూస్తా ఉంటే 20 మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు కావచ్చు, వాళ్ళకి పోస్టింగ్లు కావచ్చు. అలాగే సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సిపిగా ఉండేవారు. ఆయన సిపిగా తర్వాత ఆయన హోల్డ్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు స్టీఫెన్ రవీంద్రకి సంబంధించి ఐజీ హోమ్ గార్డ్స్గా ఆయనను పంపించడానికి అంటే ఆ బదిలీకి సంబంధించి ఎలా చూడొచ్చు ఇక్కడ స్టీఫెన్ రవీంద్రకి సంబంధించి? ఆయనది కూడా ప్రాధాన్యత లేనటువంటి పోస్ట్ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. హోమ్ గార్డ్స్ సంబంధించినటువంటి దానికి ఆయనను బదిలీ చేయడము, దాంతో పాటు కొంత హోల్డ్ లో పెట్టడం. ఆయన ఒక అంశానికి సంబంధించి కొంచెం ప్రాధాన్యత స్టీఫెన్ రవీంద్ర పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే గతంలో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారు, కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న స్టీఫెన్ రవీంద్ర తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పోస్ట్ దక్కింది, ఆయనకు అత్యున్నత ప్రాధాన్యత దక్కింది. సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు ఆయన పైన. మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి సమయంలో కూడా ఈయన పైన ఆరోపణలు చేశారు, కంప్లైంట్ కూడా చేశారు. మేమైతే మీ రెడ్ డైరీలో మీ పేర్లు రాస్తున్నాము, త్వరలో మీ పైన చర్యలు ఉంటాయి అనేటువంటిది కూడా హెచ్చరిక కూడా జారీ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అదే విధంగా స్టీఫెన్ రవీంద్ర సంబంధించినటువంటి ప్రాధాన్యత పోస్టులోకి పంపారనేటువంటిది అనుకోవచ్చు. సో ఒకటి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను చూపించడానికి బదిలీలు, వారికి ఇస్తున్నటువంటి పోస్టింగ్స్, పరిపాలన పైన పట్టు బిగించడానికి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా మరిన్ని బదిలీలు, మరిన్ని వేట్లు, మరికొంతమందికి పోస్టింగ్ల మార్పుల పైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు సాయంత్రంలోగా కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన, మరికొద్ది మంది ఐపీఎస్ ఆఫీసర్ల పైన, పోలీసు ఉన్నతాధికారుల పైన వేటు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను కొనసాగిస్తోంది. అంజనీ కుమార్ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంతో రవి గుప్తాను తాత్కాలిక డీజీపీగా నియమించింది ఈసీ. రవి గుప్తాను డీజీపీగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.